హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అండ్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. సంక్రాంతి రోజు అనమాట. కాకపోతే సంక్రాంతి రోజు అయితే నేను ఏమి షూట్ చేయలేదండి. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ అక్క ఇక్కడ క్లీన్ చేస్తుంది చూడండి. తను మా అక్క అనమాట, ఓన్ సిస్టర్. అక్కడ నాన్న, తర్వాత మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట అక్కడ సోఫాలో కూర్చున్నారు కదా. సో ఇంక ఇక్కడ పిల్లోళ్ళు చూడండి నిద్ర లేచి బెడ్రూమ్లోనే ఉన్నారు కానీ బయట రాలేదు చలి అనేసి మొబైల్ చూస్తే అలా ఉన్నారు. సరే లేచి రండి పాలు తాగదురని చెప్పి వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఆ రోజు చలి అక్కడ మా ఊళ్ళో మరీ చలి ఎక్కువ అండి. సో ఇంక ఇక్కడ మా అమ్మ, తను మా చిన్నమ్మాయి. సో ఇంక ఇక్కడ చూడండి బయటంతా ఇట్లా ఉందన్నమాట. కూల్గా ఉంది. అడవి ప్రాంతం కదా, మా ఊరు సైడ్ అంతా అడవి ప్రాంతం అండి. సో నాకైతే కొంచెం, నాకనే కాదు అక్కడ కొంచెం చలి ప్రాంతంలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూడండి మా ఆవు అండ్ పిల్లోళ్ళు ఇక్కడ రెడీ అవుతున్నారు ఒక్కొక్కరి కారు. ఇంకా పక్కన మా పిన్ని వాళ్ళ హౌస్ ఉందన్నమాట. మాకు ఇక్కడ ఏమంటే పొలాల దగ్గర, అసలు పొలాల మధ్యలో అని అనుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుందన్నమాట. సో చుట్టుపక్కలంతా మామిడి తోపు ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇంకా మాకి హాయిగా ఆడుకోవడానికి అంతా బాగుంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ చూడండి మా చరణ్ వచ్చి చిన్న పేస్ట్ ట్యూబ్ అనమాట అది. వాడికి స్కూల్లో డెంటల్ చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట. దాన్ని ఇక్కడ తెచ్చుకున్నాడు వాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేసి. సో ఇంక అక్కడ అదే అందరికీ కొంచెం కొంచెం అట్లా వేస్తున్నాడు బ్రషెస్కి. సో బ్రష్ చేయడానికైతే ఇంకా వాళ్ళ డాడీ వచ్చి రారా చేద్దాం అంటే దానికి వాటర్ కలిపి అని చెప్పన్నట్టుగా అరుస్తున్నాడు. ఇంకా వెళ్ళి చూడండి. సో ఫెస్టివల్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది కదా. సో చాలా బాగుంటుంది, అందరూ చోట గ్యాదర్ అవ్వచ్చు. సో అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అస్సలు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది కదా, అవన్నీ మర్చిపోవచ్చు అలా వెళ్ళినప్పుడు, రిలాక్స్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే చికెన్ టిఫిన్కి అయితే చేస్తుందన్నమాట. తను చేస్తుంది, ఫైనల్గా మా డాడీ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడనమాట, ఉప్పు కారం అంతా సరిపోయిందా అని. సో మా అమ్మ హాయ్ చెప్తుందనమాట. సో ఇంక ఇక్కడ ఆ రోజు ఇంక టిఫిన్ తినేసి అంతా అయిన తర్వాత ఇంక ఇక్కడ మా అక్క ఉండదన్నమాట ఊరికొస్తే. ఇక్కడ రేగ్గాయలు, రే ఎలక్కాయలు అంటారు కదా. సో అది వాటి కోసమని చెట్లంతా తిరుగుతూ ఉంది, పిల్లలు తీసుకొని చూడండి. మేము వాళ్ళు వెతుక్కుంటూ మేము వచ్చామన్నమాట ఇట్లా బావి దగ్గరికి. సో బావి కాడ అంటే దగ్గరే అనమాట ఊరికి, బావి దగ్గరికి చాలా తక్కువ డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఫైనల్గా ఏదో కొన్ని కాయలు అయితే తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ఆ రోజు ముఖ్యంగా ఆవుల పండగ కదా. సో ఇక్కడ నేనైతే ఆవుకి పూజ చేస్తానన్నమాట. అంటే పసుపు కుంకుమ అవి పెట్టి జస్ట్ అలా పూజ చేస్తున్నాం. మేము చిన్నప్పుడు అయితే పెయింటింగ్ అలా కొమ్ములకి పెయింటింగ్ వేసేవాళ్ళం. సరే పెయింటింగ్ అంతా ఎందుకులే అని ఇప్పుడు పసుపు కుంకుమతో అలా పెట్టేస్తున్నాం. నేను పసుపు రాస్తుంటే మా అమ్మ అయితే బొట్లు పెడుతుంది. ఆ బొట్లు చూడండి ఎలా పెడుతుందో. మంచిగా పెట్టమ్మా అంటే ఆమె ఎలా పెడుతుందో చూడండి, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తుంది అనమాట. కొంచెం నీట్గా పెట్టమ్మా అంటే కూడా. సో ఫైనల్గా అయితే ఇట్లా ఆవుకు పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఉన్నది ఒకే ఆవండి, మా చిన్నప్పుడు అయితే చాలానే ఉండేవి. సో ఇంకా అమ్మ వాళ్ళిద్దరే కదా, సో చాలే అన్నట్టుగా ఒకటే పెట్టుకున్నారు, వాళ్ళ వల్ల కూడా కాదు కదా ఇంకా. సో అట్లా అనమాట. సో ఇక్కడ ఫస్టు మనము ఆవుకి వెనకాల చేయాలంటండి. నాకు తెలీదు. మళ్ళీ మా పిన్ని వచ్చి ఫస్ట్ ముందర కాదు వెనకాల చేయాలా, శివుడు ఏదో శాపం పెట్టాడు అన్నట్టుగా వచ్చి చెప్తుంది. సో అవునా అని వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ అదే వెనక సైడ్ పెడుతుందాం చూడండి. అదనమాట, ఫస్ట్ ఫ్రంట్ చేయకూడదంట. సరే ఇంకా మాకు తెలియదు కదా ఆ విషయం అనేసి ఇంక మళ్ళీ వెనక సైడ్ పెట్టి మళ్ళీ అట్లా ఇక్కడ పెడుతున్నాము. ఇంకా ఫైనల్గా పూజ చేసుకొని ఇంకా అరటిపండు ఏదో ఒకటి పెడతాం కదా,
కర్పూర హారతి అది ఇచ్చుకొని పండు ఏదో ఒకటి పెడతామన్నమాట. సో మేమైతే అరటిపండు పెట్టామండి. సో ఇది నెక్స్ట్ కిచెన్ ఆల్ట్రేషన్ అయితే ఉందండి. నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, సింక్ కార్లో తెచ్చాము అది అనేసి. సో అది నెక్స్ట్ ఇంక అక్కడే ఉండే హాలిడే కాబట్టి అక్కడే ఉండి కిచెన్ అదంతా మంచిగా చేసి అమ్మ వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మేమే అక్కడ ఉండి చేపించేద్దాం అన్నట్టుగా ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇలాగ అదే వస్తుంది. సో అది అన్నమాట కనుమ రోజు ఇది. సో ఫైనల్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు చూడండి. మిద్దెపైకి వెళ్ళడం, ఆ బెలూన్స్లో వాటర్ పోయడం, వాటిని కింద వేయడం, ఇదే పని అనమాట. అట్లా ఆడుకున్నారు హ్యాపీగా. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్ అయితే మా కిచెన్ ఆల్టరేషన్ ఎలా చేసాము, ఎందుకు చేసాము, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.